అప్పుడు అంటా ఉంటా బొమ్మలు అన్నీ పడేసి మమ్మల్ని దాయండి దాయండి కొండలతో చెప్తా ఉంటారు. మమ్మల్ని దాయండి అంటే దేవుడు అప్పుడు కాబట్టి కొండలతో చెప్తా ఉంటాం. మన దేవుడితో కూడా కాదు, మమ్మల్ని క్షమించమని అంటే ఆయన వచ్చేటప్పటికి ఏం మాట్లాడో మాకే తెలియదు, ఎండలకి ఏం మాట్లాడుకో మాకే తెలియకుండా అయిపోయింది. అట్లాగా అది అంటా ఉంటా కొండలతో అంటా ఉంటాం, మమ్మల్ని దాయండి కొండే అనేసి అవి దూరంగా జరిగిపోతాయి అంట, కొండలు దూరంగా జరిగిపోతాయి అంట. అలాగే మమ్మల్ని అలాగమ్మా. అప్పుడు అంటే ఈ బొమ్మలు ఉన్నాయి కదా, మనం వెండి ఎత్తడి అట్లతో చేసుకుని పూజిస్తాం కదా, అవి అంటే ఏం చేస్తామంట ఇలా ఇసిరేస్తామంట. ఇవన్నీ రక్షించబడతాయి, ఇంకా ఇవన్నీ బాగానే ఉంటాయి. మనం ఈ ఎండకి చీమలు బాగున్నాయి, మనం బాగున్నామా? చీమలు శుభ్రంగా హ్యాపీగా సవారీ చేస్తున్నాయి ఎండకి, అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి. చీమ తట్టుకోగలిగిన మనం తట్టుకోలేకపోయాం. ఈ దేవుడి యొక్క ఉగ్రతకి మనం నశించిపోతాం. కాబట్టి ఆ ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడే మనం ఆ ప్రభువుకి మనం హృదయాన్ని సమర్పించి, ప్రభు నువ్వే నిజమైన దేవుడు తండ్రి అని ఎన్ని పాడాలి. మేము ఇప్పుడే పాడేయండి, మేము అప్పుడు పాడేస్తే కుదరదు. నిజం బుజ్జి అప్పుడు పాడేసినప్పుడు మనం దాచేవాడు లేదమ్మా. కాబట్టి ఇప్పుడే పడేసి ఏసయ్యా నువ్వే నిజమైన దేవుడు అని చెప్పి చూడండి, గొప్ప సంతోషం వచ్చింది. వచ్చిన ప్రార్థన చేస్తాం. వేణు గారు లక్ష్మి స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా తండ్రి లక్ష్మి గారిని బట్టి వేణు గారిని బట్టి మీ పేరెంట్ నాయన తండ్రి లక్ష్మి గారిని బట్టి వేణు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఏసమ్మ గారిని బట్టి నాయన ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు తండ్రి. మరి నాయన లక్ష్మి గారిని బట్టి కూర్చున్నారు. అవి ఎంత ఆశించారు, మా దగ్గరకు వచ్చి చెప్తే బాగుంటుంది. మీరే వచ్చేసారు, ఆశ ఉంటే చాలు తండ్రి. మీరు వచ్చేస్తారు, ప్రతి సంతోషం ఇచ్చేస్తారు, సమాధానం ఇచ్చేస్తారు, ఆరోగ్యం ఇచ్చేస్తారు, ఆనందం ఇచ్చేస్తారు తండ్రి. లక్ష్మి ఇంట్లోకి రమ్మని వాడికి వేడుకుంటున్నాం ప్రభు. లక్ష్మి ఒంట్లోకి వెళ్ళుతుంది. ఆరో వైద్య పరమ వైద్యం కాబట్టి దర్శించండి వేసేయ, గొప్ప స్వస్థత ఇవ్వండి వేసేయ. నేను నీకు మార్పు గురించి రక్తాన్ని చిందించారు వేసేయ. ఇప్పుడు యేసు నామములో గొప్ప స్వస్థత కలుగును గాక. యేసు గాయముల ద్వారా స్వస్థత కలుగును గాక. నీ కుమార్తెకి ప్రకటిస్తున్నాను, యేసు నామములో ప్రతి కాడి విడువబడును గాక, ప్రతి బంధకం తెగిపోను గాక. యేసు నామములో ప్రభువులోనికి వచ్చి రక్షణ అనుభవంలోనికి నడిపించారు. ఏసయ్యా వేణి గారిని బట్టి విషయంలో ప్రార్థిస్తున్నాం. బిడ్డ మాటకు లోబడి వచ్చింది ప్రభు. నా తల్లి వాక్యం విన్నది ఆయన. ఆ బిడ్డ త్వరగా నా తల్లి తల్లి కాబట్టి తన చేతులు ఏకంగా మరి ఆ భర్తనిచ్చారు, బిడ్డలనిచ్చారు, అంత సంఘం ఆ బిడ్డ చేతిలో ఉంది తండ్రి. తన కుటుంబానికి రక్షించుకుంటానికి నిజదేవుడు ఆయన, నిత్యదేవుడు సత్యదేవుడు నిన్ను నమ్ముకుని తన కుటుంబాన్ని రక్షించుకుని గొప్ప నా తల్లి స్త్రీగా మార్చబెడుతున్నాను. సహాయం చేయండి నాయన తండ్రి. ఆ కుమార్తె గర్భాన్ని మీరు దీవించారు, మీకు వందనాలు నాయనతో. కొంతమంది బిడ్డలు మాకు ఇస్తున్నారు కదా అయ్యా, వారిని మీ నామంలో పెంచి నా తల్లి ప్రయోజకులుగా చేయడం సహాయం చేయండి. అలాగే ప్రియబిడ్డ నాయన తల్లి యేసమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాను. ఆ కుమార్తె నీకు వందనాలు చెల్లించాను, ఆ కుమార్తెకి వందనాలు, రక్షించుకున్న విధానం బట్టి వందనాలు అయ్యా. తన నిత్య జీవం కొరకు కాబట్టి ఏర్పాటు చేసిన వందనాలు చెల్లించుకున్నాను. సహాయం చేయండి. ఆ కుమార్తెగా ప్రతి అవసరత తీర్చుకుని నీ కౌగుల్లో భద్రపరచండి. అలాగే లక్ష్మి గారికి ఇచ్చిన బిడ్డలని, వేణి గారిని ఇంక ఇచ్చిన బిడ్డలని, అలాగే తమ్ముడు సహోదరుడు ఎవరో ఉన్నారు తండ్రి. ఆ కుమారుని మీ హాస్టల్ కప్పిస్తున్నాం ప్రభావ. నాయన నా తల్లి చుట్టుపక్కల బిడ్డ మీ హాస్టల్ కప్పిస్తున్నాం. బిడ్డలందరూ నేను విశ్వసించాలి నాయన తండ్రి, నమ్మాలి ప్రభు. కార్యం జరిగించండి, రక్షణ అనుభవంలోకి నడిపించబడి నిత్య జీవాలు పొందుకునే కృప అనుగ్రహించండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.